హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. నేను ఇప్పుడు బేగంపేటలో ఉన్నా. బుకింగ్ తీసుకున్నా ఒకటి. సింధి కాలనీ నుంచి గచ్చిబౌలి సైడ్ అనుకుంటా హైదరాబాద్ అని పెడుతుంది ఖాళీ. లొకేషన్ ఆన్ చేసినాక చూస్తా ఇక్కడికో. ఇదే గల్లీలో ఉన్నది పికప్ పాయింట్. పోర్టర్ ఆఫీస్ కూడా అదే గల్లీలో ఉంటుంది. కేబుల్స్ ఉన్నాయంట. ఇప్పుడైతే వచ్చేసినాను పికప్ పాయింట్ దగ్గరికి. యూటర్న్ చేసుకోగానే ఉన్నది. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం. మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాదతోటి. ఇది మన పికప్ పాయింట్. ట్రాలీలు అన్నీ ఉంటాయి రైట్ సైడ్లో. ఏదో ఒక బాధతోటి వస్తారు పోర్టర్ ఆఫీస్కి. అది అయిపోయింది ఇది అయిపోయింది అని లైన్లో నిలబడుతుంది. ఇక్కడికి వచ్చి ఇదే పోర్టర్ ఆఫీస్. ముందట ఈ లెఫ్ట్లో ఉన్నది పికప్ పాయింట్. ఇది మన లోడ్. 27 కిలోమీటర్ వచ్చింది మనకి. డ్రాప్ లొకేషన్ అజీజ్ నగర్ సైడ్ ఉన్నది. ఒక రోడ్ ఇట్లా చూపెడుతున్నది. మన జూబ్లీ సైడ్ నుంచి ఒక రోడ్ చూపెడుతున్నది. మైదీపట్నం నుంచి రోడ్ చూపెడుతున్నది. మైదీపట్నం రోడ్ తీసుకొని పోతున్నా. ఇక్కడ నుంచి పోతే 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తున్నది. మైదీపట్నం రోడ్ తీసుకొని వెళ్ళిపోతున్నా. అందుకే మూడు బుకింగ్లు పోయిన తర్వాత ఇది 4వ బుకింగ్ నా చేతికి దొరికింది అన్నట్టు. ఒకటి సురారం వచ్చినుండే, ఇంకొకటి మేడ్చల్ సైడ్ వచ్చింది. మేడ్చల్ సైడ్ సురారం సైడ్ బుకింగ్లు వస్తే ఏంటంటే మనకి అక్కడ నుంచి రిటర్న్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక ఈ మనం పోతున్న రూట్లో కొంచెం డౌటే. కొంచెం సేపు వెయిట్ చేస్తున్నారు. ఎక్కువసేపు టైం వేస్ట్ చేయదు. రోడ్లు ఏమో ఖాళీ ఖాళీగా కనిపిస్తున్నాయి అలా. బండ్లో కూడా కాళీమాత టెంపుల్. కిలోమీటర్స్ ఇంకా. రోడ్లు మొత్తం ఖాళీ ఖాళీగా ఉన్నాయి. వెనకాలకి బీరో వస్తుంది. బీరో బండ్లంతా కనిపించాయి రోడ్ల మీద. హీరో ఔటర్ రింగ్ రోడ్. ఫైనల్లీ మనం వచ్చేసినాం లొకేషన్కి. ముందటి నుంచి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ చూపిస్తున్నది. ఈ టైం ఉన్నది. ఈడ ఉంది యూటర్న్.
లొకేషన్ లెఫ్ట్లో ఉంది అని చూపిస్తున్నది. ఆపి కస్టమర్కి కాల్ చేద్దాం. ఈ అమౌంట్ అయితే మనకు వచ్చేసింది 860. స్కానర్లో గూగుల్ పే చేసేసాను. సింపుల్గా రోడ్ మీదే ఉన్నది ఇలా దుకాణం, ఇబ్బంది లేకుండా. మనకి ఎంత వచ్చింది తెలుసా? చూపెడతా చూడండి, పరిశ్రమ అయిపోవాలి చూస్తే. 860 రూపాయలకే మనకి 163 కమిషన్ తీసుకొని 696 రూపాయలు ఇచ్చిండు మనకి. చాలా రోడ్ మీదనే ఉన్నాము. వేరే బుకింగ్ కోసం చూద్దాం. కొంచెం లెఫ్ట్కి ఏదైనా నీడ దొరికితే, ఇట్లా ఉన్నాయి జాగాలు కానీ అంతా షాపులు పెట్టుకున్నారు. ఇదేం సిఎన్జి అనుకుంటా, లైన్ కట్టారు పాపం. ఈ సిఎన్జి వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది నాకు. ఆటోలని, క్యాబ్ వాళ్ళని గంటలు గంటలు లైన్ కట్టాల్సి వస్తుంది. ప్లేస్ ఉన్నది ఇక ఇక్కడ ఆపుకోవచ్చు కానీ నీడ లేదు కదా అని చూస్తుంది. ఇక్కడ మధ్యలో మంచిగా పెట్టినారు చెట్లు గ్రేట్గా. లెఫ్ట్ సైడ్ లేదు. ఇక ముందట ఉన్నాయి చెట్లు. ఈడ ఆగి చూద్దాం. కొంచెం చెట్లు నీడ ఉన్న దగ్గర ఏదో ఒక దుకాణం పెట్టేసుకుంటారు అన్నట్టు. ఎట్లా ఉండాలి నీడ. చలో ఇక్కడనే ఆగుదాము. ఎన్నైనా వేరే బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. మనకి ఇప్పుడు ఇంకొక బుకింగ్ వచ్చింది. టైం ఇప్పుడు 1:20 అవుతుంది. 610 రూపాయలు. ఇది మన చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్ అంట, శంకర్పల్లి. లొకేషన్ ఆల్రెడీ ఓపెన్ చేసినాను. ఎంత వస్తుందంటే 1.6 కిలోమీటర్స్ వస్తుంది. చలో వెళ్ళి పికప్ చేసుకుందాం. నడవండి. మనము ఇటు నిలబడ్డాం. ఇళ్ళకే ఉన్నది లొకేషన్. మధ్యలోనే యూటర్న్ ఉన్నది. కాకపోతే దూరంకే యూటర్న్ చూపెట్టింది అన్నట్టు. అన్నం ఉందంట. హరి 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 అన్నం ఉందంట డెలివరీ. ఇంట్లోనే అనుకుంటా. ఈవెంట్లు సామాన్లు ఏమేమో ఉన్నాయి కదా. చలో లోడ్ చేసుకొని పోదాం. ఇది మన లోడు. చలో పోదాం. నడు. పికప్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. 19 కిలోమీటర్స్ చూపిస్తున్నది. చిలుకూరు బాలాజీ పోయే రూట్ అనుకుంటా. ఇక ఇక్కడ ఏరియాలో మామూలుగా అయితే తెలుసు, పేర్లు అంతా నాకు ఐడియా ఉండే అన్నట్టు. ముందట హిమాయత్ నగర్ జంక్షన్ ఆన్ టు చిలుకూరు బాలాజీ రోడ్ అని చూపిస్తుంది. అటు సీదా పోతే చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇటు మనం ఇంకో 15 కిలోమీటర్లు పోవాలి. ఇక వచ్చింది కదా అని తీసేసుకున్నా కానీ ఇక్కడ బుకింగ్ తీసుకుంటే ఏంటంటే ఆ అడవిల నుంచి ఊర్ల నుంచి వస్తే మనకు బుకింగ్ మళ్ళీ రిటర్న్ రావాలి. అటు ఆదిల్స్ నగర్ వరకు రావాలి మళ్ళీ రిటర్న్. అంటే ఎంత దూరం పోతున్నామో 19 కిలోమీటర్లు అంతా రావాల్సి వస్తుందేమో. ఇక వేరే ఆప్షన్ లేదు. కానీ ఒకటి ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. అట్లా వెయిట్లో వచ్చేయచ్చు.
పొలాలు చూడండి. చెట్లు పొలాలు ఇవన్నీ పచ్చని వాతావరణం చూస్తుంటే ఈ బుక్కింగ్ ఎందుకు తీసుకున్నాను అనిపిస్తుంది నాకు. 19 కిలోమీటర్ కానీ పోతూనే ఉన్నా వస్తలేదు. ఇంకో 5 కిలోమీటర్లు ఉన్నది. ఫైనల్లీ మనం వచ్చేసినాము. ఈ రైట్ సైడ్కి చూపెడుతున్నది. పక్కన ఆగి ఫోన్ చేద్దాం. ఇది రిసార్ట్ అంట. రిసార్ట్ లేబర్ల కోసం అనుకుంటా టిఫిన్. చెట్లు అయితే మంచిగా పెట్టుకున్నారు. ఇటు అటు పూల చెట్లు. బండి కూడా రిజర్వ్లోకి వచ్చేసింది. చలో అన్నమే ఉన్నది. 2 డబ్బాలు 3 డబ్బాలు ఉన్నాయి. అన్లోడ్ చేసి ఇచ్చేద్దాం. అన్లోడింగ్ షూట్ చేయను, ఎందుకంటే ఆ టిఫినే ఉన్నది, దానికేం షూట్ చేస్తాం. ఈ ట్రిప్ క్లోజ్. ఇది మన ట్రిప్. పేమెంట్ అయితే చేసేసిండు స్కానర్లో. ఈ ట్రిప్ ఎందుకు తీసుకున్నానేమో, ఖాళీ పోవాల్సి వస్తుంది పనులు దిమాకరా. బ్యాక్ టు బ్యాక్ వచ్చింది కదా అని చెప్పి తీసేసుకున్నా. చూసేసుకున్నా పాస్వర్డ్. ఎంత వచ్చింది తెలుసా? ఇంట్లో 610 రూపాయల 494 రూపాయలు, 115 రూపాయలు. ఈ చిన్న ట్రిప్లో 115 రూపాయలు కంపెనీ తీసేసుకుంది. మీరికే ఎంటీ పోవాలి ఈ నుంచి. మొత్తంలో రిసార్ట్ బయట పడ్డా. ఏడాగాను చంపుకొని వెళ్ళిపోతా. ఇక్కడ మనుషులే కనిపిస్తలేరు. బుకింగ్ సైడ్కైనా వస్తాయి. చలో రిటర్న్ లోపలికైతే పోతున్నాను. సిటీ లోపలికి బుకింగ్స్ వస్తే మళ్ళీ షూట్ చేస్తా ఏడు నుంచి బుకింగ్ వచ్చిందో అని. ఇక్కడ ఏంటంటే నిలబడతా కొద్దీ టైం వేస్ట్ అవుతుంటుంది. మళ్ళా వచ్చేసినాను అజీజ్ నగర్కి. ఇందాకలా ఈయన్నే డ్రాప్ చేసిన. ఏది బ్యాటరీ ఇక వీళ్ళ దగ్గరనే. ఇక్కడనే ముందు ఆగుదాం. మళ్ళా ఫస్ట్ బుకింగ్లో డ్రాప్ చేసిన వాళ్ళు అన్నట్టు. వాళ్ళు కొంచెం నీడ చూసుకొని ఆగుదాం. మళ్ళా
ఈసారి మన సిటీకి వస్తే బుకింగ్ తీసుకుంటాను. ఇక ఎక్కడికి పడితే అక్కడికి తీసుకోను, ఖాళీ రావాల్సి వస్తుంది. పాదొక్క 5 అవుతున్నది టైం. బుకింగ్ ఏం సపోర్ట్ చేస్తలేవు, చాలాసేపు వెయిట్ చేస్తున్నాం. మెల్లగా స్టార్ట్ అవుతాయి నుంచి. ఒకటి అవుట్ స్టేషన్ బుకింగ్ వచ్చిపోయింది. ఇక్కడ వర్షం చినుకులు కూడా పడుతున్నాయి. ఇంకా అజీజ్ నగర్లోనే ఉన్నా. 10 నిమిషాలు తక్కువ 5 అవుతుంది. చలో ముందడికైతే పోదాము, అక్కడ పోయి చూద్దాం ఏమైనా బుకింగ్స్ వస్తాయేమో. మొత్తం ఎంటీ రావాల్సి వచ్చింది ఆడ నుంచి. బేగంపేటలో ఉన్నా నేను. ఇది పంజాగుట్ట ఫ్లైఓవర్. ఇది వెయిట్ చేసి ఇక దినం పోయేటప్పుడే అసలు ఆలోచిస్తున్నా నేను. పోయేటప్పుడే ఈ ఏరియాకి ఎందుకు పోతున్నానో ఏమో అని. కానీ ఏం చేద్దాం, మనకు నచ్చిన బుకింగ్సే రావాలి అని కూర్చుంటే పొద్దుంతా కూర్చుండిపోతామని, ఏదొస్తే అది తీసుకొని పోదామని తీసుకున్నా. కానీ ఇలా 1200 అయినది. ఇలా ఉత్త టైంపాస్ అనుకోండి. ఇలా అర్నింగ్స్ కూడా దాని అర్నింగ్స్ కూడా అనలేము. సాయంత్రం అవుతున్నది, ఉత్త టైంపాస్కే అయిపోయింది ఇలా దినం మొత్తం మనకి. చలో మళ్ళా ముందట ఏమైనా బుకింగ్ కొడితే యాడ్ చేస్తాను, లేకుంటే ఇలాంటి వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ ఛానల్ని యాత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుసుకుంటా నెక్స్ట్ వీడియోలో. బాయ్.